హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? ఆస్ట్రే. బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు? తాజ్ ఆర్ట్ గ్యాలరీలో. ఎంత? 10,000. 10,000? 10,000? యా ఇట్ ఇస్. ఆస్ట్రేకి 10,000? ఎందుకంటే ఇది చైనా క్రిస్టల్ తో చేసింది. మైన్యూట్ ఆర్ట్ వర్క్స్ చేసినందువల్ల ఇంత కాస్ట్. ఏంటి మధు, చూడడానికి అందంగా ఉంది, చక్కగా ఉంది, కానీ దీని బదులు ఇంకోటి ఏదైనా కొనిచ్చుండొచ్చుగా. ఎంత అందమైన దాంట్లో అలా అనాలంటే మనసు రావట్లేదు మధు, మనసు రావట్లేదు. అందుకోసమే ఈ యాష్ట్రే. నువ్వు స్మోక్ చేసి ఇందులో యాష్ తట్టేటప్పుడల్లా నీకు నే గుర్తుకు రావాలి. నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. సో నువ్వు స్మోక్ చేయకూడదు. సహరే, స్మోకింగ్ నేను స్టాప్ చేయాలా? నేను తాగేది చిన్న స్టైల్, దానికోసం ట్రై చేస్తాను. మళ్ళీ నువ్వు దాంట్లో ఆపేమంటే సారీ, ఐ కాంట్ డూ ఇట్. నిజంగానే నీకు నా మీద గౌరవం ఉన్నట్లయితే ఇక నువ్వు ఎప్పుడు దమ్ము కొట్టకూడదు. ఓకే? బ్యూటిఫుల్. ఓకే, లాస్ట్ puff, okay? Just one more. Just one more. Let me finish this, huh? Happy? That's good. That's good. What have you done to me? Huh? Surya. Huh? What have you done to me? What? I'm in love. It's a beautiful feeling. I'm in love with you, Surya. ఇక నీతోటే నా జీవితం. నువ్వు నాకు నచ్చావు. నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు. ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఒక్క మాట కూడా అడగరు. నువ్వు మంచివాడివని ఆయనకు తెలుస్తుంది. నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది. నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది. సరే, సూర్యనే నీకు అని ఆయన చెప్తారు. ఈ అమ్మాయే నీకు అని మీ అమ్మ కూడా చెప్తారు కదా. అందమైన నువ్వు, ఈ బ్రిడ్జ్ తప్ప ఇక్కడ ఇంకేమీ లేవు. ఐ థింక్ దీస్ ఆర్ బ్యూటిఫుల్. ఇవి నీ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
తీసుకొచ్చావా? ఏమిటి నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి? ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా, బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పూసుకుని తిరగడం, బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్ని కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు రామని పెళ్లి చేసుకుంటున్నావు, 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఈవిడ కంపెనీ ఇవ్వకుండానే తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి, మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలనంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో. ఏమండి, బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పిన, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే? అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషనే దొరకదు, అది కాదని వచ్చాను తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, రాహుల్, రాహుల్,
రాహుల్ రాహుల్ తాకపోతే సచ్చినోడా లే రాహుల్ రాహుల్ లే రాహుల్ లే రాహుల్ లే లే టైం ఎంత అయిందో తెలుసా? నువ్వెంత అందంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగా లే, అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్ ఇంకాసేపు పడుకొని. రాహుల్ మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా? అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్రియా, ప్లీజ్. మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్ బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్ నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో గెట్ రెడీ క్విక్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,